హలో ఏటీపీఎన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వ్లాగ్తో మీ ముందుకైతే మనం వచ్చేసామండి. ఈ వ్లాగ్ వచ్చేసి అనంతపూర్లో జరుగుతున్న సిటీ మేజర్ అప్డేట్స్ గురించి ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అనంతపూర్లో రాబోతున్న సెకండ్ ప్యారలల్ ట్రాక్ గురించి కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లాట్ఫామ్ గురించి అండి. అండ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా అనంతపూర్లో జరుగుతున్న ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళకు కొంచెం ఫాస్ట్గా అందే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వీడియో చూసినట్టయితే మనం వీడియో స్టార్ట్ చేసింది వచ్చేసి ఫస్ట్ రోడ్ శివాలయం ఉంది కదండి, దాని ఆపోజిట్లో ఏదైతే రైల్వే స్టేషన్ ప్రాపర్టీ ఉంటుందో అక్కడ నుంచి తీసాం వీడియో. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది అనంతపూర్లో రాబోతున్న సెకండ్ ప్లాట్ఫామ్ అనొచ్చు, లేకపోతే ట్రాక్కి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇంకొక స్టేషన్ అంటున్నారు కొంతమంది. సో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చూపించడానికి తీసుకొచ్చాము. అండ్ చాలా రోజుల నుంచి వీడియో అయితే రాలేదు మన ఛానల్లో, ఎందుకంటే కొంచెం క్వాలిటీ కంటెంట్ తీసుకురావాలని మేము కూడా వెయిట్ చేసి కొంచెం మంచిగా పోస్ట్ చేస్తున్నామండి. ఏదంటే అది పోస్ట్ చేయకోకుండా ఏదన్నా ఉన్నా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే ఉండాలనే ఉద్దేశంతో కొంచెం టైం తీసుకొని వచ్చేసాం మీ ముందుకైతే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదైతే ప్లాట్ఫామ్ వర్క్ అండి. ఇప్పటికే చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇంటీరియర్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ టికెట్స్ ఇష్యూ చేయడానికి కూడా కట్టినట్టున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు మనకైతే అర్థం కాదు ఇలా ఏంటి అనేది. ఈవినింగ్ టైం వచ్చి రికార్డ్ చేసామండి వీడియో, సో దట్ కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంది వీడియోలో. అండ్ మీరు అక్కడ ఆపోజిట్లో చూస్తున్నది మన అనంతపూర్ రైల్వే స్టేషన్ అండి. దానికి ప్యారలల్గానే ఇప్పుడు ట్రాక్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా, ట్రాక్కి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. నార్మల్గా మనం చూసినట్టయితే మన అనంతపూర్లో టోటల్గా సింగిల్ ట్రాకే అండి. అంటే మీరు రైల్వే స్టేషన్లో చూస్తే 2 ట్రాక్స్ అయితే కనిపించు, కానీ నార్మల్గా రన్ అయ్యేది మాత్రం ప్లాట్ఫామ్స్ కాకోకుండా జస్ట్ సింగిల్ ట్రాకే ఉంటుంది మన అనంతపూర్లో. ఇప్పుడైతే దానికి ప్యారలల్గా ఇంకొక ట్రాక్ వస్తుంది కాబట్టి 2 ప్లాట్ఫామ్స్ కాస్త 4 ప్లాట్ఫామ్స్ అవ్వబోతున్నాయి. మీకు చూపిస్తాం ఇప్పుడైతే ట్రాక్ వర్క్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ముందు వీడియోలో ఉంది. సో ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి వీడియో. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లాట్ఫామ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మేము కొంచెం ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ వర్క్ అయితే ఇంకా వర్కర్స్ అంతా వెళ్ళిపోయినట్టున్నారు. కొంచెం అర్లీగా వచ్చింటే వర్కర్స్ కూడా ఉంటుండే, అది కూడా కవర్ చేస్తుంటే. అండ్ ప్లాట్ఫామ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. అండ్ రైల్వే స్టేషన్ అండ్ మిగతా ఏవైతే ఉంటాయో పోస్టల్ ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి కదా ట్రాక్కి, దానికి సంబంధించిన బిల్డింగ్స్ అనుకుంటాయి ఇవి, కొరియర్ ఆఫీసెస్. ఇక్కడ చూడొచ్చు మీరైతే. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అనంతపూర్ రైల్వే స్టేషన్ ప్రెజెంట్ ఉన్న దానికి మెయిన్ ఎంట్రన్స్ అండి. దాని ఆపోజిట్గా అయితే ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. జస్ట్ ప్యారలల్గా అండి, క్వైట్ ఆపోజిట్. ఇది మీరు చూస్తున్నది ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న స్టేషన్. మీరు చూసారంటే 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. స్టేషన్ వరకు అయితే 2 లైన్స్ ఉంటాయి, కానీ కంటిన్యూ అయ్యేది మాత్రం సింగిల్ లైనే. బట్ ఇలాంటివి ఇంకా 2 వచ్చేసి వస్తాయి లైన్స్. అండ్ ఈవెన్ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను సెకండ్ ప్లాట్ఫామ్లో నిలబడ్డాను. ఈ 2 ప్లాట్ఫామ్స్ కాస్త 4 ప్లాట్ఫామ్స్గా మారిపోతుంది. ఒక మినీ టైప్ జంక్షన్ అనొచ్చో లేదో తెలియదు, కానీ జస్ట్ అలానే అవ్వబోతుంది అనుకుంటున్నా అనంతపూర్ అయితే ఇప్పుడు. అండ్ మనకి ముందున్న జంక్షన్స్ అయితే ధర్మారం జంక్షన్ ఉండండి మంచిగా. ఇప్పుడు ఆ ధర్మారం అయితే మనది కాదు కదా, అనంతపూర్ జిల్లాగా మనమైతే అఫీషియల్గా చెప్పుకోలేము, సత్యసాయి జిల్లాగా అయిపోయింది. చెప్పడానికి అయితే కొంచెం బాధగానే ఉంది, కానీ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్.
డైజెషన్ చేసుకున్నా చేసుకోకపోయినా మనము వాళ్ళు వేరైతే అయిపోయాము జిల్లాల పరంగా. ఈవెన్ ఏటీపీ మున్సిపాలిటీ వాళ్ళు చూస్తే గిన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి శానిటైజర్ని మెయింటైన్ చేయడానికి. స్టెప్స్ దగ్గర ఎక్కడ చూసా కూడా స్వచ్ఛ భారత్ గురించి, లేకపోతే చూడండి ఇక్కడ స్లోగన్స్ అయితే చాలానే రాశారు. బట్ మనం పాటిస్తున్నాయి కదా అది. అంటే ఇప్పుడు ఎవరో చేస్తారు ఎవరో వస్తారు అనుకోవడం కాకుండా మనం కూడా ట్రాష్ ఏమైనా ఉన్నా కానీ జస్ట్ డస్ట్బిన్స్లో వేయడానికి ట్రై చేస్తే బెటర్ అనుకుంటా. ఇది టాప్ వ్యూ అండి. టాప్ వ్యూ లాగా ఉండబోతుంది స్టేషన్కి ఏదైతే కన్స్ట్రక్షన్ అయిపోతుందో ప్లాట్ఫాము. అండ్ ఇదైతే స్టైర్స్ అండి. ఒకవేళ ప్లాట్ఫామ్స్ చేంజ్ అవ్వాలనుకుంటే దీనికి కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది అప్పుడే. ఓల్డ్దే అనుకుంటా ఇది మోస్ట్ ప్రాబబ్లీ. అనంతపూర్లో జరిగే వాటి గురించి సరికొత్త అప్డేట్స్ మీకు ఇలానే అందాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఎందుకంటే మీరు ఇలా చేస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా. కొత్త కంటెంట్ ఏదైనా క్రియేట్ చేయాలి, లేకపోతే ఇంకా క్వాలిటీ కంటెంట్ తీసుకురావడానికి మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం అన్న చేయాలి అని ఒక హోప్ అని వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఒకవేళ మీకు మన కంటెంట్ నచ్చితే, ఒకవేళ మీరు ఏదైనా మేము ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనిపిస్తే గినా అది కూడా ఆల్వేస్ వెల్కమ్ ఫర్ సజెషన్స్. అదే కామెంట్ చేయండి ఎలా అనిపించింది వీడియో. నెగిటివ్ అన్నా పర్లేదు, పాజిటివ్ అన్నా పర్లేదు. విల్ టేక్ ఇట్
చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఒకవేళ ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ గురించి అప్పుడే చెప్పినట్టు మీకు ఏమైనా అనిపిస్తే గిన ప్లీజ్